హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో పాత పీఆర్సీ ప్రకారం 70 సంవత్సరాల లోపు గల పెన్షనర్లకు మానిటరీ బెనిఫిట్ ఎంత వస్తుందో చిటికెలో తెలుసుకోండి. సో, ఈ యొక్క పాత పీఆర్సీ అంటే 11 పీఆర్సీ ప్రకారంగా మానిటరీ బెనిఫిట్స్ ఎంత వస్తుందనేది ఇంకా కొంతమంది పెన్షనర్స్ అయితే కన్‌ఫ్యూజ్ అవుతున్నారనమాట. వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో, మరి ఈ వీడియోలో పూర్తి వివరాలైతే తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ విధంగా 2022 పీఆర్సీ అంటే 11వ పీఆర్సీ వేతన సవరణ ప్రకారంగా అందే ద్రవ్య నికర ప్రయోజనం మానిటరీ బెనిఫిట్ ఎంత ఉంటుందో అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా 70 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పెన్షనర్లకు ఈ ప్రయోజనం ఎలా లెక్కిస్తారో ఒక ఉదాహరణతో వివరంగా అయితే పరిశీలిద్దాము. మొదటిది ద్రవ్య ప్రయోజనం. మానిటరీ బెనిఫిట్ అంటే ఏమిటి? కొత్త పీఆర్సీ ఏప్రిల్ 2020 నుండి నామమాత్రంగా అంటే నోషనల్లీ మరియు జనవరి 2022 నుండి నగదు రూపంలో అంటే మానిటర్లీ అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 2020 నుండి డిసెంబర్ 2021 వరకు మొత్తం 21 నెలలు ఈ మధ్య కాలంలో పాత పద్ధతి ప్రకారంగా పెన్షనర్ తీసుకున్న మొత్తానికి కొత్త పీఆర్సీ ప్రకారంగా వాస్తవంగా రావాల్సిన మొత్తానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ద్రవ్య ప్రయోజనం అంటారు. పాత పద్ధతిలో చెల్లింపు బేసిక్ పెన్షన్ ప్లస్ డీఆర్ ప్లస్ మధ్యంతర భృతి ఐఆర్. కొత్త పద్ధతి ప్రకారం లెక్కింపు కొత్త బేసిక్ పెన్షన్ ప్లస్ కొత్త డీఆర్. ఈ రెండిటి మధ్య తేడానే ప్రభుత్వం పెన్షనర్లకు బకాయిల రూపంలో చెల్లిస్తుంది. ఉదాహరణతో ఒక లెక్కింపు. ఒక పెన్షనర్ 70 ఏళ్ల లోపు ఉన్న వ్యక్తి యొక్క వివరాలను ఉదాహరణగా తీసుకొని వారికి వచ్చే ద్రవ్య ప్రయోజనాన్ని లెక్కిద్దాము. ప్రాథమిక వివరాలు. పాత బేసిక్ పెన్షన్ ఓల్డ్ బేసిక్ పెన్షన్ రూ. 25,840. కొత్త బేసిక్ పెన్షన్ రూ. 39,630. ఫిట్మెంట్ 23%తో ఇచ్చారు. సో, ఇక్కడ ఐఆర్ 27% ఇచ్చి ఫిట్మెంట్ మాత్రం 23% ఇచ్చారనమాట. చరిత్రలో ఇది రివర్స్ పీఆర్సీగా ఇందుకే మనము పరిగణిస్తున్నాము. వయసు 70 ఏళ్ల లోపు కాబట్టి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది 0 ఏమీ రాదు. 70 ఏళ్ళు పైబడిన వారికే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వస్తుందన్నమాట. ఇక లెక్కింపు కాలం ఏప్రిల్ 2020 నుండి డిసెంబర్ 2021 మధ్య కాలం అన్నమాట. నెలవారీగా పెన్షన్ లెక్కింపు కొత్త పద్ధతిలో. ఈ 21 నెలల కాలంలో కొత్త డీఆర్ రేట్లు 2 సార్లు మారాయి. ఏప్రిల్ 2020 నుంచి జూన్ 2021 వరకు 15 నెలలు కాలం ఈ కొత్త డీఆర్ 7.28%తో లెక్కింపు అనమాట. నెలవారీ పెన్షన్ అనేది 39,636 బేసిక్ అనమాట. సో, ఇక్కడ మనకు డీఆర్‌తో చూసుకున్నట్లయితే మొత్తం రూ. 42,522 అవుతుందన్నమాట. ఈ లెక్కింపు ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 2020 నుంచి జూన్ 2021 వరకు. ఇక్కడ మళ్ళా జూన్ 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు కొత్త డీఆర్ లెక్క అయితే అమల్లోకి వచ్చింది. సో, కొత్త డీఆర్ లెక్క ప్రకారంగా లెక్కించాల్సి ఉంటుంది. సో, కొత్త డీఆర్ అని 20.02%. నెలవారీ పెన్షన్ రూ. 39,636. డీఆర్‌తో కలుపుకుంటే రూ. 47,571 అవుతుంది. మొత్తం ద్రవ్య ప్రయోజనం అంటే మానిటరీ బెనిఫిట్ లెక్కింపు పాత పద్ధతి ప్రకారంగా మొత్తం అందుకున్న మొత్తం వచ్చేసి మొత్తం పెన్షన్‌తో డీఆర్‌తో కలిపి రూ. 7,24,620 అవుతుంది. మధ్యంతర భృతి రూ. 2,09,304 అవుతుంది. పాత పద్ధతిలో మొత్తం గ్రాస్ అమౌంట్ వచ్చేసి రూ. 9,33,924 అవుతుంది. కొత్త పద్ధతి ప్రకారంగా రావాల్సిన మొత్తం టోటల్ అమౌంట్ చూసుకున్నట్లయితే మొత్తం పెన్షన్ డీఆర్‌తో కలిపి రూ. 9,35,447 అవుతుంది. కొత్త పద్ధతిలో మొత్తం గ్రాస్ అమౌంట్ వచ్చేసి రూ. 9,35,447 అవుతుంది. అంటే డీఆర్‌తో కలిపి కాబట్టి.
ఇక నికర ద్రవ్య ప్రయోజనము నెట్ మానిటరీ బెనిఫిట్ వచ్చేసి ఆహ్, మొత్తం గ్రాస్ పెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు కొత్త పద్ధతి కొత్త పద్ధతిలో గ్రాస్ అమౌంట్ రూ. 9,35,447. పాత పద్ధతిలో గ్రాస్ అమౌంట్ వచ్చేసి రూ. 9,33,924. తేడా బెనిఫిట్ తేడా వచ్చేసి మనకు రూ. 1,523 అవుతుంది. గమనికలు మరియు విశ్లేషణ. ప్రయోజనం ఎందుకు తక్కువగా ఉంది అని చూసుకున్నట్లయితే పై ఉదాహరణలో 21 నెలల కాలానికి గాను పెన్షనర్కు అందే నికర ద్రవ్య ప్రయోజనం అనేది కేవలం రూ. 1,523 మాత్రమే. దీనికి ప్రధాన కారణం పాత పద్ధతిలో పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించినటువంటి 27% మధ్యంతర వృత్తి. ఈ ఐఆర్ మొత్తం కొత్త పీఆర్సీ ద్వారా వచ్చిన మెరుగుదలలో అధిక భాగాన్ని అయితే ఐఆర్ సర్దుబాటు చేసింది. ఇక ఇది అందరికీ వర్తించదు. ఈ లెక్కింపు కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ప్రతి పెన్షనర్ యొక్క బేసిక్ పెన్షన్‌ను బట్టి వారికి అందే ద్రవ్య ప్రయోజనం అనేది మారుతుంది. కొంతమందికి ఈ మొత్తం కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు. మరికొంతమందికి ఇంకా తక్కువగా ఉండవచ్చు. లేదా రుణాత్మకంగా అంటే నెగెటివ్‌గా కూడా ఉండే అవకాశం ఉంది. 70 ఏళ్ళు పైబడిన వారికి తేడా. 70, 75, 80 సంవత్సరాలు దాటిన వారికి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది. కాబట్టి వారి ద్రవ్య ప్రయోజనం లెక్కింపు భిన్నంగా ఉంటుంది. మరియు వారికి ప్రయోజనం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 70 ఏళ్ల లోపు వయసు గల ఉన్న చాలామంది పెన్షనర్లకు కొత్త పీఆర్సీ ప్రకారంగా అందే ద్రవ్య ప్రయోజనం అనేది మానిటరీ బెనిఫిట్ చాలా నామమాత్రంగా ఉందని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం జారీ చేసే అధికారిక స్టేట్మెంట్ల ద్వారా ప్రతి పెన్షనర్ తమకు రావాల్సిన ఖచ్చితమైన మొత్తాన్ని నిర్ధారించుకోవాలనైతే సూచించడమైనది.